నా పేరు పి వినోద్ కుమార్, గ్రామం ఎల్మినేడు, మండల్ ఇబ్రాహీంపట్నం. నేను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల్ చైర్మన్ని. ఈ యొక్క పదవి నాకు రంగారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా రంగన్న కూడా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటాడు. ఎలాంటి విషయాలైనా ఆపదుందని ఏ విధంగా గ్రామంలో ఎవరికైనా ఏ విధంగా సాయం కావాలన్నా వీళ్ళ ఆపదలు ఉన్నారంటే అన్నానే పలికే వ్యక్తి మా రంగన్న. ఈరోజు రంగన్న ఎమ్మెల్యే కావడానికి ఎంతో కృషి చేశాం. గ్రామ స్థాయిలో ఎన్నో విధాలుగా ఎక్స్ఎమ్మెల్యే నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కూడా అవి లెక్క చేయకుండా రంగన్న గెలుపు కోసం ఎంతో పోరాడినాం. ఈరోజు రంగన్న ఎమ్మెల్యే కావడం మా అదృష్టం. ఆయన ద్వారా ఎమ్మెల్యే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తప్పకుండా నెరవేరుస్తామని అనుకుంటున్నాం. అన్నగారు మాకు ఎల్లప్పుడూ తోడుంటారు. అలాగే మొట్టమొదటిగా మన రేవంత్ రెడ్డి గారికి, అన్నగారికి శుభాకాంక్షలు. ఎందుకు అనగా దేశ చరిత్రలోనే ఎస్సీ కులగణ అనేది, బీసీ కులగణ అనేది ఇది తీసుకురావడం జరిగింది. మొదటగా మన తెలంగాణలోనే ప్రారంభించడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన రేవంత్ అన్న ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముందు రాబోయే రోజులకు శుభసూచనం. అలాగే ఈ యొక్క పథకాలు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు 6 గ్యారంటీలు, అటు ఉచిత బస్సు ఏంది, ఇటు ఫ్రీ కరెంట్ ఏంది, అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఈ వంట గ్యాస్కు, అలాగే మహాలక్ష్మి కానీ ఇలాంటి పథకాలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క పథకాలు అతి సంవత్సరం లోపే ఇవన్నిటి అమలు చేసినందుకు మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అన్న ఇంకా ఎలాంటివి ఏమున్నా, ఇంకా పథకాలు ఎలా ఉన్నా ప్రతి ఒక్కటి మనం అందరికన్నా ముందే అంటే ఇంతకుముందు జరిగిన ప్రభుత్వాల కన్నా ముందే ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి ఇవి మనం చేయాల్సిందిగా కోరుతున్నా అన్న.